అందరికీ నమస్కారం. రాజకీయాల్లో హత్యలుండవు, కేవలం ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయి అని అంటా ఉంటారు కదా. నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఉదాహరణగా కనపడుతున్నారు. ఆయన తీసుకున్న ఒకే ఒక్క తప్పు నిర్ణయం ఆయన రాజకీయ జీవితాన్ని తల్లకిందులు చేసేసింది. అంటే ఒక గెలుపుకి, ఒక ఓటమికి అనేక కారణాలు ఉంటాయి, ఒకే ఒక్క కారణం ఉండదు. కానీ ఈ కారణం మాత్రం చాలా కీలకమైన కారణం, రాజకీయ జీవితాన్ని తలకిందులు చేయడానికి, జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ జీవితాన్ని తలకిందులు చేయడానికి. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ జీవితాన్ని జాగ్రత్తగా గమనించండి. ఆయన డైరెక్ట్గా ఎన్నికల్లోకి వచ్చింది 2009 ఎన్నికల్లో. 2009 ఎన్నికల్లో కడప ఎంపీగా పోటీ చేశాడు, గెలిచాడు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు మరణించడం, సీఎం పదవిని జగన్మోహన్ రెడ్డి గారు అడగటం, కాంగ్రెస్ ఇవ్వకపోవటం, జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్తో విభేదించడం, అదే సమయంలో వచ్చిన అక్రమాస్తుల కేసులు, జైలు జీవితం, ఆ సమయంలోనే తన ఒక కొత్త రాజకీయ పార్టీని పెట్టుకోవటం, ఆ రాజకీయ పార్టీకి సపోర్ట్గా కొంతమంది కాంగ్రెస్ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ట్రావెల్ చేయటం. అంటే చాలామంది రాజకీయ పార్టీలు పెడుతుంటారు కానీ అంత తొందరగా క్లిక్ కావండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఫేస్ చేసిన మొట్టమొదటి ఎన్నిక 2014 ఎన్నికలు, 67 సీట్లు వచ్చాయి. మామూలు విషయం కాదు. అపోజిషన్ లీడరు ఆయన పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే, సార్వత్రిక ఎన్నికల్లో 67 సీట్లు రావటం అనేది చిన్న విషయం కాదు. చాలామంది రాజకీయ పార్టీలు పెడతా ఉంటారు, ఆ రాజకీయ పార్టీలు నిలబడవు, గాల్లో గలిసిపోతూ ఉంటాయి. రాజకీయ పార్టీలను నిలబెట్టుకోవటం అంటే అదొక మొనగాడితనం, చిన్న విషయం కాదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీని నిలబెట్టుకోగలిగాడు. దానికి కారణాలు 100 ఉండి ఉండొచ్చు. రాజశేఖర రెడ్డి గారి సింపతి ఏదైనా కావచ్చు కాక, కానీ పార్టీని నిలబెట్టుకున్నాడు. 2014 ఎన్నికల్లో 67 సీట్లు సంపాదించాడు. అప్పుడు అధికారం వస్తుందని జగన్మోహన్ రెడ్డి ఊహించాడు, రాలేదు. అయినా సరే మొండిగా ముందుకు తీసుకెళ్లాడు పార్టీని. 2019 ఎన్నికల్లో నా బూతో నా భవిష్యత్తు అనేలాగా విజయం. 151 సీట్లు వచ్చాయి. 151 సీట్లు అవుట్ ఆఫ్ 175 రావటం అంటే చిన్న విషయం కాదు. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో కూడా ఒకే పార్టీకి ఇంత పెద్ద ఎత్తున అధికారం రావటం అనేది అరుదు. జగన్మోహన్ రెడ్డి గారు సాధించారు. 151 సీట్లు వైసీపీ పార్టీకి సంపాదించుకోగలిగారు. అది ఒక రికార్డు. ఇప్పుడు ఆ టైంలో, అధికారం వచ్చిన టైంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా పాజిటివ్ ఇమేజ్ ఉంది, చాలా పాజిటివ్ ఇమేజ్. ఒక ఛాన్స్ అన్నాడు, ఏదో చేస్తాడు, ఏదో చేయాలని ఆలోచనతో ఉన్నాడు. యంగ్ లీడరు, ఒక 30 సంవత్సరాల అధికారం ఇతని చేతుల్లోనే ఉండే అవకాశం కూడా ఉంది అనేటువంటి ఆలోచన, అంచనాలు ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి పాడు చేసుకున్నాడు, తను తప్పు నిర్ణయాలతో పాడు చేసుకున్నాడు. ఇప్పుడు అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని ప్రజలందరూ డిసైడ్ అయినటువంటి సమయంలో అమరావతి ఒకటే రాజధాని కాదు, 3 రాజధానుల కాన్సెప్ట్ పట్టుకొచ్చాడు. సరే, 3 రాజధానుల కాన్సెప్ట్ పట్టుకొచ్చినప్పుడు శాసన రాజధాని అమరావతి అని అన్నాడు కదా, అమరావతి డెవలప్మెంట్ కంటిన్యూ చేసి వైజాగ్ పరిపాలనా రాజధాని అన్నాడు కదా, వైజాగ్లో ఒక 2-3 పెద్ద పరిశ్రమలు పట్టుకొచ్చి అక్కడ డెవలప్ చేసి, అవసరమైతే పరిపాలనా రాజధాని అంటున్నాడు కాబట్టి అక్కడే కూర్చొని పరిపాలించడానికి ఎవరు అడ్డంకి చెప్పలేదుగా, అక్కడే కూర్చొని పరిపాలన చేసి, అలాగే హైకోర్టుని కర్నూలులో పెట్టించగలిగి ఉండుంటే ఏమో ఎలాగుండేదో. కానీ రియాలిటీలో 3 రాజధానుల కాన్సెప్ట్కి రిజల్ట్ చూపించాలా జగన్మోహన్ రెడ్డి గారు. ఆ కాన్సెప్ట్ చెప్పారు కానీ దాని రిజల్ట్ ఏంటని చూపించలే. అంటే కేవలం అమరావతిని నాశనం చేయటానికి మాత్రమే, అమరావతి డెవలప్మెంట్ని అడ్డుకోవడం కోసం మాత్రమే ఈ 3 రాజధానుల కాన్సెప్ట్ పట్టుకొచ్చాడు తప్ప, రియాలిటీలో జగన్మోహన్ రెడ్డి మనసులో ఏదో 3 రాజధానులు అభివృద్ధి చేయాలన్నదో, 3 ప్రాంతాలు అభివృద్ధి చేయాలన్నదో లేదు అన్నది జనం అర్థం చేసుకున్నారు. జగన్ ఒక అభివృద్ధి వ్యతిరేకి అనేది ఒక ముద్ర పడింది. పైగా రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశాడు అనేటువంటి ఒక ముద్ర పడింది. అది జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ జీవితాన్ని తలకిందులు చేసింది. అప్పుడు దాకా ఉన్న ఒక పాజిటివ్ ఒపీనియన్ కాస్త పోయి నెగిటివ్ ఒపీనియన్ వచ్చింది. పాజిటివ్ ఒపీనియన్ మొత్తం అయింది, నెగిటివ్ ఒపీనియన్ వచ్చింది. కానీ నిజానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మంచి అవకాశం ఉండే. ఆ మంచి అవకాశం ఏంటంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2019 కంటే ముందు ఏ భవనం కట్టినా తాత్కాలిక భవనం అని చెప్తుండేవాళ్ళు. తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక హైకోర్టు అని. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత శాశ్వతమైనటువంటి బిల్డింగ్లు నిర్మించి, ఇగో చంద్రబాబు నాయుడు గారు అన్ని తాత్కాలిక భవనాలే కట్టారు, నేను పర్మనెంట్ బిల్డింగ్స్ కట్టాను, పర్మనెంట్ హైకోర్టు కట్టాను, పర్మనెంట్ అసెంబ్లీ కట్టాను, పర్మనెంట్ సచివాలయం కట్టాను, అమరావతి నిర్మించింది నేను అని కాళ్ళు ఎగరేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకోవాల్సి ఉండే. అవకాశం ఉంది, చెప్పుకొని ఉండే. ఐకానిక్ టవర్స్ ఆయనే కట్టి, అమరావతికి 2-3 కంపెనీలు పెట్టుబడులు తీసుకొచ్చి, ఒక రూపాన్ని చూపించి విజన్ నాకుంది అనేది కనుక జగన్మోహన్ రెడ్డి గారు ప్రొజెక్ట్ చేసుకొని ఉంటే బాగుండేది. కానీ ఆ వైపుగా ఆలోచన లేకపోవటం, అమరావతిని ఎంతసేపటికి నాశనం చేయాలనే ఆలోచనలోనే ఉండటం ఫలితంగా ఒక నెగిటివ్ ఇమేజ్ జగన్మోహన్ రెడ్డి గారి మీద బిల్డ్ అయింది. ఆ నెగిటివ్ ఇమేజ్ 151 నుంచి మొన్న ఎన్నికల్లో 11 సీట్లు పార్టీని పడేసింది. మామూలు కొంత పాజిటివ్ వేలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళుంటే ఏ పాలకుడికైనా ఎంతో కొంత నెగిటివ్ వస్తుంది. ఒకప్పుడు ఉన్నంత పాజిటివ్ పొద్దాకే ఉండదు. 2019 అనేది ఒక వేవ్, పొద్దాక సాధ్యం కాదు. కానీ 151 కనీసం 90 సీట్లతో మిగిలి అధికారం జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో నిలబడి ఉండేది. నెగిటివ్ ఇమేజ్ క్రియేట్ చేసుకోకుండా ఉంటే, పాజిటివ్ కొంత తగ్గినప్పటికీ కూడా, ఎంతో కొంత నెగిటివ్ ఉన్నప్పటికీ కూడా, ఇంత నెగిటివ్ లేకపోతే మాత్రం అధికారం నిలబడేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక అభివృద్ధి వ్యతిరేక వ్యక్తిగా నిలబడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు ఒక దోషిగా నిలబడ్డారు. ప్రజలు ఎవరికి నచ్చని పరిపాలనగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఒక ముద్ర పడిపోయింది. ఇంకా కొంతమంది చెప్తూ ఉంటారు తొగ్గులే కానీ అదేనిది అని. సరే, ఆ మాటలు మనం
జర్నలిస్ట్గా వాళ్ళం కానీ ఆ పరిస్థితిలోకి జగన్మోహన్ రెడ్డి గారు తన పరిపాలన. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంటే బటన్ నొక్కామా డబ్బులు పడ్డాయా, పడే డబ్బులు ఇంటింటికి పోయి నీకు ఇంత పడ్డాయి, నీకు ఇంత పడ్డాయి, నీకు ఇంత పడ్డాయి అని చెప్పుకుంటామా? ఇంతవరకే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మిగిలిపోయింది. చూడండి, ఇప్పుడు వరకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని కోల్పోయాడు పక్కన పెడితే, రేపు మళ్ళీ తిరిగి వస్తాడని గ్యారంటీ లేని పరిస్థితి. ఎప్పటికీ మిడిల్ క్లాస్కి జగన్మోహన్ రెడ్డి కనెక్ట్ కాని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారికి కరుడు కట్టిన ఓటు బ్యాంక్ ఉంటుంది, అది వాళ్ళు ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటారేమో, అది పక్కన పెడితే ఆ కరుడు కట్టిన ఓటు బ్యాంక్తో అధికారం ఎప్పటికీ రాదు. మిగతా సెక్షన్ న్యూట్రల్ సెక్షన్స్ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టపడగలగాలి. ఆ న్యూట్రల్ సెక్షన్స్ ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టపడరు అనే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు తన క్యారెక్టర్ని తెచ్చుకున్నారు. సరే, ఇప్పుడు జరిగిన తప్పు జరిగింది, సరిదిద్దుకునే ప్రయత్నంలో ఉన్నాడా? అది కూడా లేదు. ఇవాళ అసెంబ్లీ జరుగుతుంది, ఇది ప్రత్యేకమైన సమావేశం. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని నిర్ణయించడానికి జరుగుతున్న సమావేశం. అమరావతికి చట్టబద్ధత కల్పించే విషయంలో ఒక అడుగు ముందు పడుతుంది. సరే, అప్పుడేదో 3 రాజధానుల కాన్సెప్ట్ అన్నాడో తప్పు అని ప్రజలు ఒపీనియన్తో ఓటేశారు నెగిటివ్గా జగన్మోహన్ రెడ్డికి. మారానని చెప్పుకొని, ప్రజల అభిప్రాయాన్ని గౌరవిస్తున్నానని చెప్పుకొని ఇవాళ అసెంబ్లీకి వచ్చి అమరావతికి నేను ఓకే, కానీ జాగ్రత్త కట్టండి, అవినీతి లేకుండా కట్టండి, పద్ధతిగా కట్టండి అని గనక జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే, ఇప్పుడు అసెంబ్లీలో పద్ది రికార్డెడ్ కదా, జీవితకాలం రికార్డు ఉంటుంది. ఇది అమరావతికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒప్పుకున్నారు అనేది ఒక రికార్డెడ్గా ఉంటుంది. ఈ అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వాడుకోలేకపోయాడు. ఇలా పైగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి ఒక అడ్వాంటేజ్ కూడా ఉంది. ఇవాళ అసెంబ్లీకి వస్తే, నేను పొద్దున్న వీడియోలో కూడా చెప్పాను, ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావట్లేదు, వరుసగా 60 రోజులు రాకపోతే చర్యలు తీసుకుంటామని స్పీకర్ గారు, డిప్యూటీ స్పీకర్ గారు చెప్తున్నారు కదా. ఇవాళ వస్తే అటెండెన్స్ కూడా పడింది. దొంగచాటుగా వచ్చి సంతకాలు పెట్టిపోవాల్సిన అవసరం ఉండదు ఇక వైసీపీ ఎమ్మెల్యేలకి. ఇవాళ ఓపెన్గా కాళ్ళు ఎగరేసుకుంటూ అసెంబ్లీకి వచ్చి అమరావతి మేము ఒప్పుకుంటున్నాం, అవినీతి లేకుండా కట్టండి అని అంటే, ఒకవైపు వైసీపీ వాయిస్ రికార్డ్ అవుద్ది చరిత్రలో, జగన్ మారాడు అన్నటువంటి ఒక ఒపీనియన్ ప్రజల్లోకి వెళ్ళిద్ది. ఇక్కడ నాయకుడు ఎప్పుడైనా తప్పు చేస్తారు, మనిషి అన్న తర్వాత తప్పే చేస్తారు, కానీ మారాడు అనిపించుకోగలగాలి, మారాడని చెప్పుకోగలగాలి. ప్రజలతో ఇగో వద్దు, నాయకుడికి ప్రజలతో ఇగో ఉండకూడదు. ప్రజల అభిప్రాయాన్ని బట్టి నాయకుడు మనగలగాలి, అంతేగాని నేను అన్నదానికి ప్రజలు రావాలనుకోకూడదు. ప్రజలు ఆలోచనకి తగ్గట్టు మారాలనుకోవాలి. ఇవాళ కనుక అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఒక మాట అమరావతికి నేను ఓకే అండి అని చెప్పి కనుక అనుంటే, జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ కొద్దిగా పాజిటివ్ వేవ్స్ ఏమన్నా అవకాశం ఉండుండేదేమో, పాడు చేసుకున్నాడు. ఇవాళ కూడా అదే తప్పు చేశాడు. సో ఒక తప్పు తన రాజకీయ జీవితాన్ని ఎంత తలకిలిందు చేసిందో చూడండి. మళ్ళీ ఆ తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం కూడా అతను లేడు. ఏమండి, ఇంత ఇంపార్టెంట్ శాసనసభ సమావేశం జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి బెంగళూరు పోతాడా? ఏముంది బెంగళూరులో? అతను వ్యాపారాలు ఉంటే ఉండొచ్చు, కానీ ప్రజా జీవితం మొత్తం ఆంధ్రప్రదేశ్లో కదా. ఇక్కడ ప్రజలు కదా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయాల్సింది, ఇక్కడ ప్రజలు కదా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయాల్సింది, ఇక్కడ ప్రజలు కదా జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయ నాయకుడిగా యాక్సెప్ట్ చేయాల్సింది. సంబంధం లేనట్టు పోయాడు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి జీవితాన్ని తల్లకిందులు చేసిన ఒక అతిపెద్ద తప్పు. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.